అక్క నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అక్క, ఈ మధ్య చాలా మంది డైవర్స్ తీసుకుంటున్నారు కదా, ఎందుకంటే ఒక 5 రీజన్స్ చెప్పాక నాకు. ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేక డైవర్స్ దాకా వెళ్తున్నారు. అంటే ఒకరు ఎట్టమంటే తెడ్డమంటారంటారు, అట్లా అన్నమాట. ఒకరు ఇది అన్నారు, ఏదైనా అన్నారంటే ఓకే అని ఇంకొకరు సర్దుకుని పోతే అది ముందుకు, అంటే మెయిన్లీ సర్దుకుంటలేరు. అది ఓకే, అంటే మీకు అండర్స్టాండింగ్ మిస్ అయిపోతుంది. అండర్స్టాండింగ్ లేక అవునక్క, డైవర్స్ వరకు వెళ్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ తాత ఇప్పటికి ఉన్నారు, కాటమేట అయితే అమ్మమ్మ, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండబట్టి ఇప్పటికి ఇంకా అక్క వాళ్ళు నిజంగా ఎప్పటి నుంచి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరు కలిసి వెళ్తారు. బస్సులో ట్రావెల్ చేస్తారు, ట్రైన్ లో ట్రావెల్ చేస్తారు, ఇద్దరు కలిసి వెళ్తారు, ఇద్దరు కలిసి వస్తారు. మన నైనమ్మ కూడా అక్క, నైనమ్మ తాత కూడా వాళ్ళు 70 సంవత్సరాలు కాక మ్యారీడ్. 70 సంవత్సరాలు ఎంత కలిసి ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు, గుళ్ళు పూజలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళడము రావడము, అట్లా అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. ఓకే, ఇంకో రీజన్, ఇంకొక పాయింట్, ఇంకోటి ఏంటంటే మనకు జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. జాబ్ లో వెళ్లే ముందు అమ్మాయికి ఎట్లా పని ఎక్కువ ఉంటుంది, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, కుకింగ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం హస్బెండ్ హెల్ప్ చేస్తే ఇలాంటివి ఏం కావాలి. అంటే హెల్ప్ అంటే ఎక్కువ ఏం లేదు అక్క, అంటే చిన్నగా కుకింగ్ దగ్గర కానీ, కటింగ్ లో కానీ, కూరగాయలు కట్ చేయడం కానీ, లేదంటే కుకింగ్ లో హెల్ప్ చేయడం కొంచెం. మెయిన్ ఏం తెలుసా అక్క, ఆ హస్బెండ్ ఆడ టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, లోపల ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేస్తారు. నేను కూడా ఒప్పుకోనండి, కొంచెం చూడండి మగవాళ్ళు కొంచెం మన ఇంట్లో అంతే కొంచెం హెల్ప్ చేస్తే అప్పుడు నా భర్త కూడా చేస్తున్నాడు కదా అని ఆమెకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాగుంటుంది, హ్యాపీ కపుల్. ఇంకో పాయింట్ అక్క, థర్డ్ పాయింట్ ఏంటంటే ఏముంటుంది ఇంకా చెప్పు, నువ్వేమైనా ఉంటే అక్క. నాకు రీసెంట్లీ డేస్ లో నేను ఎక్కువ చూస్తుంది ఏంటంటే, ఒక హస్బెండ్ ని కొంచెం మంది ప్రెషర్ పెడతారు. ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి, టార్చర్, నాకు అది ఇప్పియు ఇది కొనిపియు అని. ఇప్పుడు ఆయన సంపాదన ఎంత ఉందో చూడు. ఓకే, ఆయన సంపాదించేది ఏంది, ఆయన ఖర్చులు ఏంది, ఆయన పిల్లలకు ఫీజులు ఏంది, ఇవన్నీ చూసుకోవాలి. కానీ వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తారు. వాడోడో కారు కొన్నారు, నాకు లేదు, వద్దండి. ఇప్పుడు ఉన్నంతలో హాయిగా హ్యాపీగా ఉండాలి. నేనైతే అదే అనుకుంటాను. ఒకరికి ఉంది కదా అని మనం ఏడవద్దు. వాళ్ళకి లేనిది మనకు లేకుండా ఇంకో ఎంతో మంది ఉన్నారు. ఆ రోడ్ పైన బిచ్చగాళ్ళని చూస్తుంటే వాళ్ళతో కంపేర్ చేయండి, చూడండి, వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్, చాలా బెటర్. అట్లా అనుకుని ఆలోచించుకోవాలి. మా తాతయ్య చెప్పేవాడు అనమాట, అమ్మమ్మ తాతయ్య చనిపోయారు, తాతయ్య చెప్తుండే అనమాట, ఎప్పుడైనా మనం ఉన్న వాళ్ళతో కంపేర్ కాకుండా లేని వాళ్ళతో అలాంటి బెగ్గర్స్ అట్లాంటి వాళ్ళతో మనం కంపేర్ చేసిన వాళ్ళకన్నా మనం బెటర్. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అక్క నాకు ఇంకొక విషయం చెప్పాక, అంటే బావా నువ్వు ఎప్పుడైనా కొట్టుకోవడము తిట్టుకోవడం జరుగుతుంది? కొట్టుకోవడం అయితే జరగలేదు ఇప్పటి వరకు, కానీ అప్పుడప్పుడు అలా ఉంటేనే కాపురం ఉంటుంది. కానీ నేను రీసెంట్లీ డేస్ లో చూసినాక ఏంటంటే, ఇప్పుడు మొగుడు పిల్లలు కొట్టుకుంటారు కామన్, బట్ పబ్లిక్ లో కూడా మాట్లాడతారు అక్క. పబ్లిక్ లో మాట్లాడొద్దండి, మన ఇంటి విషయాలు మనం బయట పెట్టుకుంటే మనమే చులకనైపోతాం. అదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పబ్లిక్ లో పక్కన వాళ్ళతో చెప్పుకున్నా కూడా మన ఫ్యామిలీ మ్యాటర్స్ మనతోనే ఉండాలి. పక్కన వెళ్తే అది మనమే. మీరు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెలంగాణ శకుంతల రూపంలోకి వెళ్ళిపోండి. అంటే వెళ్ళకండి, అంటే తెలంగాణ శకుంతల రూపంలోకి వెళ్ళి చీపురుగడ్డ మడత పెట్టి ఏదైనా చేయండి, బట్ మళ్ళీ పబ్లిక్ లో కొంచెం మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వండి. అంతేనాక? అట్లా అనొద్దు. తెలంగాణ శకుంతల ఎప్పుడు కావద్దు, నార్మల్ గా మాట్లాడుకోండి, కానీ కొట్టుకోవడం వరకు అయితే వెళ్ళకండి. ఓకే, నైస్. ఇంకో పాయింట్ అక్క, నాకు అంటే ఈ మధ్య కాలంలో నేను డైవర్స్ చాలా తొందరగా అయిపోతున్నారు. ఈ 5 రీజన్స్ ఒకటి అనుకుంటే, రీసెంట్లీ డేస్ లో ఓకే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువ శాతం పెరిగిపోయింది అక్క. ఎందుకంటారు అక్క ఇట్లా? ఎందుకంటే ఒక పంతులు కామారెడ్డిలో చెప్తున్నాడు అనమాట, ఏమంటే ఒక కామారెడ్డిలో ఏదో ప్లేస్ ఉంటుందంట, ఆ ప్లేస్ లోకి మ్యారేజ్ అయిన 1 month లోనే డైవర్స్ గురించి అక్కడ వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు. అయ్యో, ఎందుకు 1 month అంట. ఎన్ని రోజులు అయిందమ్మా పెళ్ళి అంటే నెలనే అవుతుంది,
దేని గురించి డైవర్స్ అంటే ఏమో రీజన్ లేదు. రీజన్ లేదు, No reason. నో రీజన్. అదేంటి అని అంటే అంతే, అది మాకు నేను చెప్పాలా? నచ్చలేదు, మేము నేను చేసుకో. చెప్పాలా? అదే చేసుకోక ముందు ఆలోచిస్తే ఇట్లాంటి డైవర్స్ ఇగో అండి, ఇగో ఇద్దరికి ఇగో కాంప్రమైజ్ అండి. మ్యారేజ్ అంటేనే కాంప్రమైజ్. కాంప్రమైజ్ No. ఉంటే ముందుకెళ్తాం. ముందుకెళ్ళిపోతారు. అట్లా కాంప్రమైజ్ కావాలండి ప్రతి ఒక్క మూమెంట్ లో. ఇప్పుడు మీరు ఏంటంటే ఆ ఇమ్యూనిటీ కోసం లేడీస్ చూస్తున్నారు. అరిచేటప్పుడు మగవాళ్ళు ఊరుకుండాలా, వాళ్ళు అరిచేటప్పుడు మనం ఊరుకుంటే అంతే. ఏమీ ఉండదు. అంతే సైలెంట్ ఆ మూమెంట్ లో, చలో ఈ మూమెంట్ లో ఒరుతుంది అని చెప్పి సైలెంట్ గా ఉండాలి అంతే. మన తప్పు లేకున్నా ఊరుకుంటే ఏది ఉండదు. వాళ్ళకి తప్పున్నా లేకున్నా వాళ్ళు ఊరుకుంటే వాళ్ళని ఏముండదు. ట్రూ ట్రూ. మా 25 years నుండి ఇట్లా హాయిగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అక్క ఉన్నాం. బావ సూపర్ అంతే. బెస్ట్ కపుల్. మంచిగా అండి. ఐఎమ్ హ్యాపీ టు సీ మై ఫ్యామిలీ వెరీ స్ట్రాంగ్, వెరీ గుడ్. ఏదైనా అప్పటి వరకే అంతే, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ముందుకెళ్తుంటాం అంతే. అంతే మీరు కూడా అలానే హ్యాపీగా ఉండండి. అక్క చెప్పినట్టు ఈ 5 రీజన్స్ చెప్తుంది కదా. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చెప్తుంది. 25 సంవత్సరాలే కానీ మా ఫ్యామిలీలో మా గ్రాండ్ ఫాదర్, అమ్మమ్మలు, తాతలు, మేము వీళ్ళని చూసినాం. మా మేనత్త 70 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మంచిగా ఉన్నారండి. చాలా బాగున్నారు. ఇంతవరకు అయితే మా ఫ్యామిలీలో డైవర్స్ అంటూ ఏమి లేదు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇప్పటివరకైతే ఉంటే, హాయిగా ఉన్నాము. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డైవర్స్ గురించి ఆలోచిస్తే ఈ 5 రీజన్స్ వాళ్ళకి షేర్ చేయండి. చెప్పండి, please. కూర్చొని మాట్లాడండి, అన్ని సెటిల్ అయిపోతాయి. అది, అంతేనా? ఓకే బాయ్ అండి.